తాజా 30 నారా లోకేష్ గురించి జగన్ పెద్దగా మాట్లాడాడు. ఎక్కువ సందర్భాల్లో చంద్రబాబుని ఆయన విమర్శిస్తూ ఉంటారు. గుంటూరు మిర్చి దీక్షలో జగన్ చంద్రబాబుతో పాటు లోకేష్ మీద కూడా విమర్శలు చేశారు. పంచ్ డైలాగ్ వదిలారు. లోకేష్ పేరును తెలుగుదేశం పార్టీ నాయకులే లో క్యాష్గా మార్చారని జగన్ చెప్పారు. ఏ పని జరగాలన్నా లోకేష్కు క్యాష్ ఇవ్వాల్సిందేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేశాడని జగన్ అన్నారు. చంద్రబాబు పాలన అంటేనే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ అని జగన్ అన్నారు. ఆయన పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని చెప్పారు. 5 వారాల కిందట మార్కెట్ యార్డులో మిర్చి ధర క్వింటాలకు 6,000 నుంచి 7,000 రూపాయల దాకా ఉందని, ఇప్పుడు 2,000 నుంచి 4,000 రూపాయల మధ్యలోనే ఉందని జగన్ చెప్పారు. దీనిని బట్టి ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి మోసానికి తాళలేక వడ్డీల్లో 4వ వంతు కూడా వాళ్ళ డబ్బులకు సరిపోక ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న రికార్డు ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ రికార్డును బద్దలు కొట్టగలుగుతాడు. వేరేవాడు ఎవడో కూడా కొట్టలేడని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి కొడుకు గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఏమంటున్నారో తెలుసా? ఆయన పేరు లోకేష్ కాదు, ఆయన పేరు లో క్యాష్ అని అంటా ఉన్నారు. ఏ పని జరగాలన్నా క్యాషే అంట. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.